భారతదేశం మధ్య భారతదేశంలో ఏం జరుగుతుంది అనే దాంతో వాళ్ళ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మధ్య భారతదేశంలో ఎందుకు ఈ ఖగోర యుద్ధం, ఖగోర అనేది ఎందుకు పెట్టారు అంటే ఈ ఖగోర ఆపరేషను ఖగార్, ఈ ఖగార్ అనేది అక్కడ గిరిజన జీవన విధానం మీద ఎక్కువ పెట్టిన తుపాకీ. ఎందుకంటే అక్కడ ఖనిజ సంపద ఉంది కాబట్టి ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యవస్థ సామ్రాజ్యవాదులకు దోచిపెట్టడం కోసం, అక్కడున్న పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడున్న ఆదివాసీ బిడ్డలకు రక్షణగా ఉన్న ఈ భారతదేశానికి ఉన్న ఆదివాసీ బిడ్డలను ఇవాళ అక్కడి నుండి తరిమి వేసే పెద్ద కుట్రలో భాగంగా ఇవాళ ఈ ఖగార యుద్ధం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ శాంతి చర్చల కోసమని ఒక దిక్కు మేధావి వర్గం ఇవాళ భారతదేశంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరగాలని ఒక దిక్కు గొంతెత్తి నినాదిస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా స్పందించింది. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాంతి చర్చలు అంటే ఏందయ్యా, ఒక శాంతి వాతావరణాన్ని, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలి. ఛత్తీస్గఢ్లో ఏమవుతుంది అంటే ఒక శాంతి వాతావరణం లేదు, ఒక ప్రశాంతమైన వాతావరణం లేదు. అక్కడ జీవన విధానానికి ఆటంకం జరుగుతుంది, అక్కడ ఆదివాసీలకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. వేలాది మంది వాళ్ళ శవాల గుట్టల లెక్క మారిపోతుంది అక్కడ. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ ఇవాళ ఒక్క తాటి మీదకి ఒకే గొంతుగా ఒకే వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఇప్పుడు మనం అందరం కూడా ఒకటిగా కాకపోతే ఈ బీజేపీ ప్రభుత్వం మన అందరి మీద మానవ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా ఇప్పటికే పోయింది. కాబట్టి ఇప్పటికైనా మన అందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేధావి వర్గాలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అన్నీ కూడా ఒకే వేదిక కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఆపవలసిన అవసరం ఉంది. ఒక దిక్కు శాంతి చర్చలు అంటుంటే ఇంకో దిక్కు మేము శాంతి చర్చలకు విరుద్ధం అన్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం మన అందరి మీద ఉంది, మన అందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి మన అందరం పిడికెత్తవలసిన అవసరం ఉందని